ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. దేవుని యొక్క వాక్యమును మనము చదువుకుందాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 25వ వచనం. పేరాస గలవాడు కలహము రేపును, యెహోవా యందు నమ్మకించువాడు వర్ధిల్లును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చివరి భాగంలో, ఈ 25వ వచనము చివరి భాగంలో మనము చదువుకుంటున్నాము ఏమని ఆలోచన చేస్తే, యెహోవా యందు నమ్మకించువాడు వర్ధిల్లును. ప్రైజ్ ది లార్డ్. దేవుని యందు ఎవరైతే నమ్మకం ఉంచుతారో వారు వృద్ధిల్లుతారు అనే విషయాన్ని స్పష్టముగా మనకి తెలియచేస్తూ ఉన్నారు. కొంతమంది అంటారు కదా, యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకోవాలండి, యేసయ్యను ఎందుకు మేము ప్రార్థించాలి అని అనేక ప్రశ్నలు మిమ్మల్ని అడిగి ఉండవచ్చు. అయితే యేసయ్యను నమ్ముకుంటే రక్షణ వస్తుంది, యేసయ్యను నమ్ముకుంటే పాప విమోచన కలుగుతుంది, యేసయ్యను నమ్ముకుంటే పరలోకం చేరతాం. వాటన్నిటితో పాటు యేసయ్యను నమ్ముకుంటే నువ్వు వర్ధిల్లుతావు. ప్రైజ్ ది లార్డ్. ఎంత చక్కని విషయాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడంటే, నువ్వు వర్ధిల్లడానికి యేసు ప్రభువును నమ్ముకోవాలి. యేసు ప్రభువుని ఎవరైతే నమ్ముకుంటారో వారు వర్ధిల్లినట్లు మనం చూస్తూ ఉన్నాం. మీరు అంటారు, అయ్యా మరి చాలామంది నమ్ముకున్నారు, వారు మరి ఇంకా వర్ధిల్లలేని స్థితిలో ఎందుకు ఉన్నారు అని మీరు నన్ను అడుగుతూ ఉంటారు. దేవుడు వాగ్దానం చేశాడంటే అది తప్పనిసరిగా నెరవేరుతుంది. ఆయన అందుకే అంటున్నాడు, వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు. కనుక ఆ నమ్మదగిన వాడిని మీరు నమ్మినప్పుడు ఎందుకు వర్ధిల్లకుండా ఉంటారు? అంటే ఏదో లోపం మనము చేస్తున్నాము అనే విషయము మనం అర్థం చేసుకోవాలి. లేదు, ఏదో లోపం వారు చేశారు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. నమ్మడం అంటే యేసయ్య స్తోత్రం అనేసి మనము మన యొక్క కార్యకలాపాలను మనము చూసుకుంటూ ఉంటాం. అది కాదు నమ్మడం అంటే. ఫస్ట్ ప్రిఫరెన్స్ దేవుడికి ఇవ్వాలి అనమాట. ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా నా దేవుడు ఉన్నాడు, నన్ను నడిపిస్తాడు, ఆయన చూసుకుంటాడు. చూడండి, ఒక నమ్మకమైన కొడుకు తల్లిదండ్రులకు ఉన్నప్పుడు ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా వాళ్ళు అనుకుంటారు కదా, మా అబ్బాయి అన్నాడు, మా అబ్బాయి చూసుకుంటాడు. లేదు, తల్లిదండ్రులు నమ్మకంగా పిల్లలు చూసుకుంటున్నప్పుడు వాళ్ళు అనుకుంటారు కదా, మా అమ్మ నాన్న ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. మనుషుల మీదే మనము అంత నమ్మకాన్ని ఉంచినప్పుడు దేవుని మీద ఇంకా ఎక్కువ నమ్మకాన్ని ఉంచాలి. ఎందుకంటే మనుషులందరికంటే ఆయన శ్రేష్టమైన వాడు. కనుక ఆయన మీద మనము నమ్మకం ఉంచాలి. అటువంటి వ్యక్తిని నమ్ముకున్నప్పుడు తప్పనిసరిగా దేవుడు వర్ధిల్ల చేస్తాడు. మీకు ఒక ఉదాహరణ బైబిల్ నుంచి చెప్పాలని ఆశపడుతూ ఉన్నా. దావీదు ఒక గొర్రెల కాపరి, దేవుని మీదే నమ్మకం ఉంచాడు, ఇంకెవరి మీద లేదు. వాళ్ళ తండ్రి మీద లేదు, లేకపోతే ఇంకెవరి మీద లేదు నమ్మకం అనేది. ఎందుకో తెలుసా? ఒంటరిగా గొర్రెలు కాసుకుంటున్నారు, ఎవరూ లేని ఎడారి ప్రాంతంలో ఆయన ఉంటూ ఉన్న పరిస్థితి. జనసంచారం లేదు. ఆ గొర్రెలు కాసుకెళ్ళే వాళ్ళు హాయిరా, హాయ్, ఎలా ఉన్నావు, ఎక్కడ మేపుతున్నావు, ఇదే అడగడం తప్ప ఆయన దగ్గర కూర్చొని ఆప్యాయతగా మాట్లాడి ప్రేమగా పలకరించి ఆయన దగ్గర తీసుకుని ఓదార్చేవాళ్ళు ఎవరూ లేనటువంటి పరిస్థితి. అయితే ఆయనకు తెలుసు, నేను నమ్ముకోవాల్సింది ఈ లోకంలో ఉన్నవారిని కాదు, నేను నమ్మవలసింది ఈ లోకంలో జీవించే మాంసపు ముద్దలను కాదు. మరి ఎవరిని నేను నమ్ముకోవాలంటే పరలోకాన్ని నన్ను చేర్చే వ్యక్తిని నేను నమ్ముకోవాలని దేవుని మీద బలమైన నమ్మకం ఉంచాడు. దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు, అంటే నమ్ముకోవడం అంటే దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు ఒక అద్భుతం చేశారు. ఇశ్రాయేలీయులకు రాజుగా ఆయన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతకుముందు రాజు లేడంటే ఉన్నాడు. ఆయన గురించి కూడా మీకు ఒక విషయాన్ని చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుని మీద ఆధారపడినప్పుడు, చక్కగా దేవుని నమ్ముకున్నప్పుడు ఆయన విజయం చేస్తూ ఉన్నాడు. కానీ ఎప్పుడైతే దేవుని విడిచిపెట్టి తను నమ్ముకోవడం, అదేవిధంగా కర్ణపెచ్చాలను సోది చెప్పే వాళ్ళని ఎప్పుడైతే నమ్ముకున్నాడో
ఆ రాజు వారి నుంచి తీసివేయడం జరిగింది. కానీ దావీదు మాత్రము దేవుని మీద విశ్వాసము, నమ్మకము వదలలేదు. అందుకే దావీదు అంతకంతకు వృద్ధిల్లుతూ ఉన్నాడు. బైబిల్లో రాయబడుతూ ఉంది, దావీదు వృద్ధిల్లుతూ ఉండెను, సౌలు యొక్క కుటుంబము ఏమవుతూ ఉందంటే క్షీణించిపోతూ వస్తూ ఉంది, అంటే తగ్గుతూ వస్తూ ఉంది అనే మాటను రాయబడి ఉంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎవరిని నమ్ముకున్నావు? యెహోవాను అంటే యేసు ప్రభువు యందు నమ్మిక ఉంచావా? నమ్మిక ఇస్తే నువ్వు స్లోగా స్టార్ట్ అయినా వర్ధిల్లుతూ ఉంటావు, అంతకంతకు వర్ధిల్లుతూ ఉంటావు. ఎందుకంటే వాగ్దానం చేస్తున్న వ్యక్తి గొప్పవాడు. నిన్ను నన్ను ఈ లోకమంతటిని ఆయన సృజించిన గొప్ప దేవుడు. కనుక అటువంటి దేవుని యందు నువ్వు నమ్మిక ఉంచినట్లయితే నీ జీవితంలో నువ్వు వర్ధిల్లడం చూస్తావు. దావీదు చూచాడు, తను వర్ధిల్లడం చూశాడు. మనం కూడా దావీదు గురించి వింటూ ఉన్నాం. రేపు నువ్వు చూస్తావు, నీ గురించి అనేకులు చెప్పుకుంటూ ఉంటారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు నాయనా. మరి దావీదు ఏ విధంగా అయితే నీ మీద నమ్మకం ఉంచి వర్ధిల్లాడు, మేము కూడా ప్రభువా నీ మీద నమ్మకం ఉంచి వర్ధిల్లే గొప్ప భాగ్యమును దయచేసి మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.